బ్రహ్మ రుద్రులు ఆవు దూడలుగా మారి శ్రీహరి ఆకలి తీర్చుట. లక్ష్మీనారాయణులు లేక వైకుంఠం కళావిహీనమైంది. ఈ విషయం తెలుసుకున్న నారదుడు సత్యలోకం వెళ్ళాడు. తన తండ్రి గారైన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, తండ్రి, మీరు చెప్పినట్టుగా శ్రీహరిని భూలోకం వెళ్ళేటట్టు చేసి లక్ష్మీనారాయణను వేరు చేశాను. ఎప్పుడూ ఐశ్వర్యంతో కలకలలాడుతూ ఉన్న వైకుంఠం దారిద్ర్యంలో మునిగిపోయింది. లక్ష్మీమాత కొల్లాపురంలో తపమాచరించుకుంటుంది. నారాయణుడు వెంకటాచలంలో పుట్టలో శుష్కించి ఉన్నారు. మీరే ఎలాగైనా ఆయన్ను కాపాడండి అని ప్రార్థన చేశారు. సరే నారదా, ఈ విషయం లక్ష్మీదేవికి వెళ్ళి చెప్పు అని నారదుణ్ణి పంపించాడు బ్రహ్మ. తర్వాత ఆయన శివుని వద్దకు వెళ్ళాడు. నారాయణ్ణికి మనం ఆహారం ఇవ్వాలని నిర్ణయించాం కదా, మనం ఇద్దరం ఆవు దూడలుగా మారి ఆయనకు క్షీరాన్ని ఇచ్చినా బాగుంటుంది అని చెప్పాడు బ్రహ్మ. శివుడు కూడా అంగీకారాన్ని తెలిపాడు. నారదుడు లక్ష్మీ వద్దకు వెళ్ళి, అమ్మా, ఐశ్వర్యానికి అలవాలమైన మీరు ఇలా నారచీరలు ధరించి సామాన్య స్త్రీవలె తపస్సు ఎందుకు చేస్తున్నారు అని అన్నాడు. నారదా, నేను భృగు మహర్షి చేసిన అవమానం మర్చిపోలేదు. అందుకే ఈ తపస్సు అందామే. తల్లి, అక్కడ నారాయణుడు నిద్రాహారాలు మాని నిన్ను కలవరిస్తూ శేషాచలం అడవుల్లో ఒక పుట్టలో ఉన్నారు. మీరు బ్రహ్మ రుద్రులతో వెళ్ళి ఆయనను కాపాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. నారాయణుని స్థితికి కాసేపు చింతించింది లక్ష్మి. తర్వాత బ్రహ్మ రుద్రులను ప్రార్థించింది. వారిరువురు వెంటనే ఆమెకు ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీదేవికి జరిగింది చెప్పి తగిన సలహా ఇమ్మని వేడుకున్నారు. అప్పుడు జగన్మాత, మేము ఆవు దూడలుగా మారతాం. మీరు గొల్లబామ రూపంలో వచ్చి మమ్మల్ని చంద్రగిరి రాజైన చోళరాజుకు విక్రయించండి. మేం క్షీరాన్ని నారాయణికి ఇస్తామని చెప్పారు. బ్రహ్మ ఆవుగాను, శివుడు దూడగాను, లక్ష్మి గొల్లబామగాను మారారు. అంతటా లక్ష్మి ఆవు దూడలతో చంద్రగిరి రాజైన చోళరాజును కలిసి ఆవు దూడలను చూపి, రాజా, ఇవి ఉత్తమ జాతికి చెందినవి. సామాన్య ప్రజలు వీటిని పోషించలేరు. కాబట్టి మీరు తీసుకొని తగినంత ధనం ఇవ్వండి అని చెప్పింది. ఆ రాజదంపతులకు ఆవు దూడలు నచ్చి తగిన ధనం ఇచ్చి లక్ష్మిని పంపివేశారు. రాజు పశువుల కాపరిని పిలిచి, ఈ ఆవును శ్రద్ధగా మేపి పాలు పితికి అంతఃపురానికి పంపు అని చెప్పాడు. ఆవుల కాపరి మేపుతున్నప్పుడు ఈ ఆవు మంద నుండి పక్కకు వెళ్ళి ఎవరూ చూడకుండా పుట్టలోని శ్రీహరికి పాలిస్తుంది. గోపాలుడికి పాలు ఇవ్వడం లేదు. కొంతకాలం ఇలాగే గడిచింది. రాణికి గోపాలుడిపై అనుమానం వచ్చింది. లేగదూడ ఉన్న ఆవు పాలు ఇవ్వకపోవడం ఏమిటి? ఇతను పాలు అమ్ముకుంటున్నాడా లేదా తనే వాడుకుంటున్నాడా అని వెంటనే వాడిని పిలిచి, రేపటి నుండి ఆ ఆవు పాలు తీసుకొని రావాలి, లేకపోతే శిక్ష విధిస్తాను అని చెప్పింది. మరునాడు వాడు ఈ ఆవును గమనిస్తూ ఉన్నాడు. అది పుట్టలో క్షీర ధార వదలడం చూసి చేతిలో గొడ్డలిని పైకెత్తాడు. అది గమనించిన హరి తటాలున పైకి లేవడంతో ఆయనకు దెబ్బ తగిలింది. అది చూసి గోపాలుడు మూర్ఛపోయాడు. ఆవు వెంటనే హరి యొక్క రక్తంతో ఎర్రబారిన శరీరంతో అంబా అని అరుస్తూ రాజును పుట్ట వద్దకు తీసుకొని వచ్చింది. అక్కడ తలపై గాయంతో రక్తం కారుతున్న నారాయణ్ణి చూసి, తమరెవరో తెలియరైతిరి, నన్ను క్షమించండి అని అన్నాడు రాజు. నన్ను నీ వెరుగవా, చూడు అని సాక్షాత్కరించాడు ఒక్క క్షణం. రాజా, ముందు వెనక ఆలోచించకుండా గొడ్డలితో కొట్టించినందుకు నీవు పిశాచమవుదుగాక అని రాజుని శపించాడు హరి. స్వామి, నేను గోపాలనకు ఆవును కొట్టమని చెప్పలేదు. నాకు శాప విముక్తి కలిగించండి అని ప్రార్థించాడు. రాజా, నా శాపానికి తిరుగులేదు. కానీ నీవు ఈ అవతారం చాలించిన తర్వాత ఈ వంశంలోని ఆకాశరాజుగా జన్మిస్తావు. నీ కుమార్తె పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను. నీవు నాకు వజ్రకిరీటం చేయిస్తావు. అనంతరం నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు. అనంతరం మూర్ఛ నుండి లేచిన గొల్లవాడు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. నే నీకు నేను వరం ఇస్తున్నా. నేను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నేను చూసిన మొదటి వ్యక్తివి నువ్వే. నేను త్వరలో ఇక్కడ శ్రీనివాసునిగా అవతరిస్తా. రోజు నా మొదటి దర్శనం మీ వంశం వారికే అని చెప్పాడు. ఇది ఈనాటికి కొనసాగుతుంది. భూవరాహస్వామి 100 అడుగుల స్థలాన్ని శ్రీనివాసునకు ఇచ్చుట. గొల్లవాడి వల్ల గాయపడిన నారాయణుడు గాయం మానడానికి కావలసిన ఔషధం కొరకు వెంకటాచల అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న దేవగురువు బృహస్పతి నారాయణుని వద్దకు వచ్చి, నారాయణ, భక్తుల కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీ గాయం తగ్గడానికి కావలసిన ఔషధం చెబుతాను, వాడి చూడండి అని చెప్పాడు.
జిల్లేడు పత్తిని మేడిపాలతో తడిపి గాయంపై పట్టుగా వేయడం వల్ల మానుతుంది అని చెప్పి వెళ్ళాడు. శ్రీహరి మేడి చెట్టును వెదుకుతూ పోతుండగా ఓ పర్ణశాల కనిపించింది. లోపల కృష్ణుడి భజన జరుగుతుంది. బాధతో హరి అమ్మా అని పిలిచాడు. భజన చేస్తున్న వకులమాతను కృష్ణుడే వచ్చినాడని పరుగు పరుగున బయటకు వచ్చి హరిని చూసి లోనికి తీసుకొని వెళ్ళింది. దేవగురువు చెప్పిన మందు గురించి చెప్పాడు. ఆమె ఆ మందు వేసి కట్టుకట్టి తినడానికి ఫలాలు అందిస్తుంది. ఆయనకు బడలిక తగ్గే వరకు విశ్రమించమని చెప్పింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో యశోద అక్కడికి వెళ్ళింది. కృష్ణ, నీ బాల్యం నాకు ఎంతో ఆనందం కలిగించింది. కానీ నీ వివాహం చూడాలని ఎంతో కోరికగా ఉండేది. నాకు ఆ భాగ్యం కలిగించు కన్నయ్యా అంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి నీ ఈ కోరిక తీరుస్తాను. నీవు ఒకలమాతగా జన్మించి ఆదివారాహ స్వామి వారిని సేవిస్తూ ఉంటావు. అప్పుడు ఈ కోరిక తీరుస్తా అని వరం ఇచ్చారు. అనతి కాలంలోనే ఆమె ఒకలగా జన్మించింది. హరికి బడలిక తగ్గిన తర్వాత, నారాయణ, నీవెవరు, ఎక్కడ నుండి వచ్చావు, నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని ప్రశ్నించింది ఆమె. ఆమెకు పూర్వస్మృతి కలిగించి, అమ్మా, నన్ను బాగా చూడు, అప్పుడే మర్చిపోయావా అన్నాడు స్వామి. తండ్రి, నీవా, నా కోసం వచ్చావా అని ఆనందంతో ఇక ఆమెకు మాట రాలేదు. కాసేపటికి తన పరిస్థితి చెప్పాడు నారాయణుడు. మనం రేపు ఉదయం వరాహస్వామి దర్శనం చేసుకుని వద్దాం, ఇక విశ్రమించు అని చెప్పారు ఒకలమాత. కొన్ని యుగాల ముందు ఒకరోజు శ్రీహరి దర్శనం కోసం సనక సనందనాథులు వెళ్ళారు. జయా విజయులు స్వామి వద్దకు ఎవరినీ లోపలికి పంపడానికి మాకు అనుమతి లేదు, వేచి చూడాల్సిందే అని అన్నారు. వారు ఆగ్రహంతో, మీరు రాక్షసులై సంచరించండి అని శపించారు. ఇంతలో నారాయణుడు అక్కడికి వచ్చి జయా విజయులను అనుగ్రహం చూపమన్నారు. ఋషుల శాపం అనుభవించాలి, కాకపోతే దాన్ని సవరిస్తాను. అదేమిటంటే, 3 జన్మలలో నాకు విరోధులుగా ఉంటారా, లేదా 7 జన్మలలో మిత్రులుగా ఉండి వైకుంఠానికి వస్తారు, నిర్ణయించుకోండి అన్నాడు హరి. మిమ్మల్ని వదిలి 7 జన్మలు ఉండలేం స్వామి అన్నారు వారు. మీరు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా, మూడో జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి తదుపరి వైకుంఠానికి రాగలరు అని వారిని అనునయించాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు పరమదుష్టుడు. అతను మునులను ఋషులను హింసించేవాడు. దేవతలను కూడా బాధించడం మొదలుపెట్టాడు. అంతటా వారు హరిని శరణు వేడారు. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి పాతాళంలో దాచిపెట్టాడు. అప్పుడు శ్రీహరి శ్వేతవరాహ రూపంలో సముద్ర గర్భంలోంచి పాతాళంలో చేరి హిరణ్యాక్షుడిని తన కోరలతో చంపి భూమిని ఉద్ధరించాడు. అప్పుడు మునులు దేవతలు భూలోకంలో ఉండాలి అంటే అలాగే అని గరుడుణ్ణి పంపి క్రీడాద్రిని భూమిపైకి తెప్పించాడు. ఆ క్రీడాద్రియే నేడు వెంకటాద్రి. వరాహస్వామి శేషాచలంలో నివాసం ఉంటున్నారు. వారు ఇష్టాగోష్ఠి జరుపుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకలాదేవి ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటుంది. మరునాటి ఉదయం ఒకలమాత నారాయణ్ణి వెంట పెట్టుకొని వరాహస్వామి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. అతను దివ్య దృష్టితో విషయం తెలుసుకున్నారు. నాకు ఇచ్చట నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలి అన్నాడు హరి. కొంత ధనం ఇచ్చి తీసుకోవాలని కోరాడు వరాహస్వామి. స్వామి, లక్ష్మి నా దగ్గర లేనందున నేను ధనం ఇవ్వలేను. నా భక్తులు మొదట మీ దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శించుకుంటారు. మీకు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు సమర్పిస్తారు అని చెప్పగా, ఇప్పటికీ ముందు నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తున్నారు. అందుకు వరాహస్వామి అంగీకరించారు. 100 యోజనాల స్థలాన్ని శ్రీహరికి ఇచ్చారు. ఆయన వద్ద సెలవు తీసుకొని హరి, వకులమాత వెడలిపోయారు. పర్ణశాలకు చేరిన తర్వాత శ్రీహరితో, నిన్ను ఏ పేరున పిలవాలి అంది వకుల. హరి, నీ ఇష్టమైన పేరుతో పిలువు అమ్మా అని చెప్పారు. నేటి నుండి నేను నీకు శ్రీనివాసుడు అని పేరు పెడుతున్నా అంది. అలా హరి శ్రీనివాసుడైనాడు.